ఓకే, ఇంక స్టార్ట్ చేద్దాం. సో మనం క్లాస్లో నిన్న మాట్లాడుకున్నాం కదా, లైక్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మొన్న? ఒక ఆఫీస్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు మ్యాక్సిమం ఇది క్లోజ్ చేద్దాం. సో ఇది క్లోజ్ చేస్తే మనము ఇంకా రియల్ టైమ్ ఆఫీస్ వర్క్లోకి వెళ్తాం అన్నమాట. సో కాన్సెప్ట్ అర్థం చేసుకుంటాం, దాని తర్వాత వర్క్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో బిహైండ్ చాలామంది ఉంటారు, బట్ అందరి గురించి నేను చెప్పాలనుకోవడం లేదు. ఓకే, బట్ ప్రజెంట్ కరెంట్ లైక్ మన ఆఫీస్లో ఏం జరుగుతుందో అది మాత్రం చెప్దాం అనుకుంటున్నాం. మెయిన్ ఎవరు వస్తారు, ఎవరు ఉంటారు, మన కంటికి కనిపించే వాళ్ళ గురించి మాత్రం మాట్లాడతాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఆల్రెడీ మీకు నేను మొన్ననే చెప్పాను, గ్రాఫీ తీసుకుంటాం. కరెక్ట్. సో గ్రాఫీ అప్లికేషన్ అనేది ఏంటంటే అది ఒక ప్రోడక్ట్. ఓకే, ఈ ప్రోడక్ట్ ఎండ్ టు ఎండ్ చూసుకున్నవాడు ఎవరంటే ప్రోడక్ట్ మేనేజర్. సో వీడు ఎండ్ టు ఎండ్ వీడు చూసుకుంటాడు అనమాట కంప్లీట్గా. అది డెలివర్ చేయడం కానీ ఏం చేయడం కానీ మొత్తం కూడా వీడే చూసుకుంటాడు. ఓకేనా. దీనికి తర్వాత ఏం చేస్తారంటే ఒక ప్రోడక్ట్ అయితే వాటి థాట్స్ ఏవైతే క్లయింట్స్ ఉన్నాడో వాడు చెప్పిన ఒక నిమిషం, ఇక్కడ ఉంది కరెక్ట్. సో ఏదైతే యూజర్ చెప్పాడో ఆ రిక్వైర్మెంట్ బట్టి ఈ ప్రోడక్ట్ మేనేజర్ అయితే వాడు తీసుకొని అప్లికేషన్ మొత్తం కూడా డెవలప్ చేస్తూ కూర్చుంటాడు. ఓకే, ఫస్ట్ స్టెప్ ఎవరికి వెళ్తుందంటే యూఐ యూఎక్స్ డెవలపర్కి వెళ్తుంది. ఓకే, సో యూఐ యూఎక్స్ డెవలపర్ ఏం చేస్తారంటే ఫిగ్మా యూజ్ చేసుకుని డిజైన్స్ అయితే క్రియేట్ చేస్తాడు. ఓకే, ఆ ఫిగ్మా డిజైన్ క్రియేట్ చేసిన తర్వాత క్లయింట్ అప్రూవల్కి వెళ్తుంది. ఓకే, సో క్లయింట్ వచ్చేసి యూఎస్లో ఉంటాడు కదా, వాడు అప్రూవల్ ఇస్తాడనమాట. ఓకే, ఎప్పుడైతే క్లయింట్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ వర్క్ ఏదైతే డిజైన్స్ ఉన్నాయో ఈ డిజైన్స్ కాస్త ఫస్ట్ వెళ్ళాల్సింది ఎవరికంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి వెళ్తుంది. దాని తర్వాత సేమ్ టైం ఓకే బ్యాక్ ఎండ్ డెవలపర్స్కి వెళ్తుంది. ఇద్దరికి ఒకేసారి వెళ్తుంది అనమాట. వీళ్ళకి వేరు వీళ్ళకి వేరు ఏముండదు. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ డిజైన్ వాళ్ళు ఏం చేయమని చెప్తారంటే ఆల్రెడీ మనకు డిజైన్స్ వచ్చాయి. ఓకే, క్లయింట్ నుంచి అప్రూవల్ వచ్చింది, మొత్తం వచ్చింది, నువ్వు ఏదైతే ఫ్రంట్ ఎండ్ వర్క్ ఉంటుందో నువ్వు స్టార్ట్ చేయమని చెప్తారు. ఎవరు చెప్తారు? సో ఎవరైతే ప్రోడక్ట్ మేనేజర్ ఉంటాడో వాడు చెప్తారనమాట. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్లో ప్రతి ఒక్కరికి ఎవరు ఉంటారంటే లీడ్స్ అని ఉంటారు. లీడ్స్ ఉంటారు. మళ్ళీ టీమ్ లీడ్స్ ఉంటారు. ఒకటి ఎఫ్ఈ, దాని తర్వాత ఒకటి బిఈ.
సో వీళ్ళ పని ఏంటంటే డైరెక్ట్ రిపోర్ట్ చేసేది ఎవరికంటే వీళ్ళు రిపోర్ట్ చేసేది డైరెక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్కి రిపోర్ట్ చేస్తారనమాట. ఆల్రెడీ మీరు వినే ఉంటారు, లైక్ ఒక ఒక ఎవరినైనా కూడా ఒక లే ఆఫ్ చేయాలన్నా కూడా వాటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందా తెలుసుకోవాలన్నా కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ వెళ్ళి వీడిని అడుగుతారు అనమాట. ఎవరైతే టీమ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని అడుగుతారు, ఒకవేళ అశోక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆన్వర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సమీరా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో ప్రాపర్గా వర్క్ చేస్తున్నారో లేదన్నట్టు. వీళ్ళ నుంచే వర్క్ అనేది మొత్తం కూడా ప్రోడక్ట్ మేనేజర్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఓకే, సో టీమ్ లీడర్స్ అనేవాళ్ళు ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఉంటారు, యాజ్ వెల్ అస్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్కి ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే మొత్తం ట్రాక్ చేయడం అనమాట. సో మోస్ట్లీ అందరికి ఒక మిత్ ఉంటుంది, సో ప్రతి ఒక్కటి కోడ్ రాస్తారని, అదొక మిత్ మాత్రమే. సో టీమ్ లీడ్స్ 20% మాత్రమే కోడ్ రాస్తారు. ఓకే, సో 60% మీటింగ్స్లోనే ఉంటారు వాళ్ళు. ఓకే, సో ఇంకొక 20% ఉంటుంది కదా, పిఆర్స్ అనేది అప్రూవల్ చేస్తారు. సో టీమ్ లీడ్స్ వర్క్ ఇదే అనమాట, 20% మాత్రమే కోడ్ రాస్తారు. సో ఎవరైనా ఏం థింక్ చేస్తారు, ఓకే ఇంకా వాడు కష్టపడిపోతున్నాడు అది ఇది అనేసి అనుకుంటారు, కానీ బట్ ద రియాలిటీ అంటే 20% అయితే కోడ్ రాస్తారు. 60% మీటింగ్స్లోనే ఉంటారు అనమాట. వాడు ఆ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఆ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకుంటాడు, ఇంకే విధంగా చెప్పాలనేది ఇన్ కేస్ కావాలనుకుంటే మన టీంకి అయితే డెలివర్ చేస్తారనమాట, ఈ విధంగా చేయండి బాబు అన్నట్టు. ఓకే, సో దిస్ ఇస్ ద రియాలిటీ అనమాట. ఓకే, సో ఇంతవరకు అర్థమైంది కదా, గాట్ ఇట్. సో మనకు వర్క్ వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి ఫస్ట్ థింగ్ ఏమొస్తుందంటే, ఈ డిజైన్స్లో అందరు కనిపించేది ఏంటంటే డాష్బోర్డ్ అప్లికేషన్, డాష్బోర్డ్ పేజ్, దీని లోపల అందరి ఫేవరెట్ లాగిన్ పేజ్ క్రియేట్ చేయమని చెప్తారు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసేది ఏంటంటే, ఏమైపోతుంది ఈరోజు పెన్ పనిచేయడం లేదు, చూడండి. ఓ సారీ, ఓకే. ఒక్క 5 నిమిషాలు ఇది అవుతుంది, బట్ మీన్వెల్ నేను చెప్తాను. ఓకేనా, పెన్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏంటంటే, సో మనకి డాష్బోర్డ్ పేజ్ అయితే ఫస్ట్ వస్తుంది. ఓకే, గ్రాఫ్ అయితే డాష్బోర్డ్ ఉంటుందో అది ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత లాగిన్ పేజ్ ఏదైతే ఉంటుందో క్రియేట్ చేయమని చెప్తారు. ఓకే, సో క్రియేట్ చేయమని చెప్పిన తర్వాత ఈ HTML కానీ CSS3 కానీ జావాస్క్రిప్ట్ కోడ్ కానీ ఎవ్వరు యూజ్ చేయరు. ఒక రియల్ టైమ్ అప్లికేషన్లో ఇదంతా కూడా ఉండదు. దీనంతా కంబైన్ చేసి మనకు మెటీరియల్ UI అనేసి మనకి ఒక లైబ్రరీ ఇస్తారనమాట. అందులోనే ఈ HTML కోడ్ కానీ CSS3 కోడ్ కానీ జావాస్క్రిప్ట్ కోడ్ కానీ మొత్తం ఇన్బిల్ట్ అయ్యి మనం యూజ్ చేసేది ఏంటి, రియాక్ట్ చేసే అప్లికేషన్ కదా, దాని లోపలే మొత్తం ఉంటాయన్నమాట. దీనికి సపరేట్గా ఇప్పుడు సెక్షన్ అని రాసుకొని, దాని తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని రాసుకొని, దాని తర్వాత దాని లాగిన్ అనేసి, దాని తర్వాత యూజర్ నేమ్ అనేసి, దాని తర్వాత పాస్వర్డ్ అనేసి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చుకుంటూ రాసుకుంటూ ఎవ్వరు కూర్చోరు. ఎవరైనా అర్థం చేసుకునేది ఏంటంటే ఓన్లీ ఆ స్క్రిప్ట్ ఉండొచ్చు, ఆ స్కిల్ ఏదైతే ఉంటుందో, మనకి టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని అర్థం చేసుకుంటారు అనమాట. లైక్ మోడల్ ఎలా వర్క్ అవుతుంది, సో దాని తర్వాత ఈ బూలియన్ వాల్యూస్ ఎలా వర్క్ అవుతాయి, తర్వాత డేటా ఎట్లా స్టోర్ చేస్తున్నావు, బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, దాని బిహైండ్ ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అర్థం చేసుకుంటాం అనమాట. దాన్ని అర్థం చేసుకొని అదే లాజిక్తో వాడు ఆల్రెడీ ఇచ్చిన కాంపోనెంట్స్ మనం యూటిలైజ్ చేసుకొని రీయూజబుల్ చేసుకొని మనం కోడ్ రాసుకుంటే వెళ్తాం. అందరూ కూడా మరీ చెప్తున్నా 95% ఎవరు మాన్యువల్గా కోడ్ రాయరు.
అందరూ కూడా గూగుల్ చూసే రాస్తారు. అది రాయడం కూడా ద బెస్ట్ ప్రాక్టీస్ అనమాట నా దృష్టిలో. యూ గోట్ మై పాయింట్ రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెయిన్ థింగ్ చెప్పాలనుకునేది ఏంటంటే, ఏదైతే లాగిన్ పేజ్ ఫిగ్మా డిజైన్ క్రియేట్ చేసి ఉంటారో అందులోనే CSS3కి సంబంధించిన స్టైల్ మొత్తం కూడా అందులో ఉంటాయి. నువ్వు సపరేట్గా CSS3 నువ్వు తెలుసుకోవాల్సింది రాయాల్సిన అవసరం లేదనమాట. ప్రతి ఒక్క కోడ్ అందులోనే ఉంటుంది. ఓకే, సో దాన్ని నువ్వు చూసుకుని లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముండాలి, దాని తర్వాత ఫ్రంట్ ఎండ్ కలర్ ఏముండాలి, ఇంకా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముండాలి, నార్మల్ కలర్ ఏముండాలి, ఫాంట్ సైజ్ ఏముండాలి, దాని ఫాంట్ వెయిట్ ఎంత ఉండాలి, ఫాంట్ లైన్ హైట్ ఎంత ఉండాలి, అది అసలు ఫాంట్ ఏదైతే ఫ్యామిలీ ఉంటుంది కదా అది ఏముండాలి, ప్రతి ఒక్క కోడ్ ఫిగ్మాలో ఉంటుంది. నువ్వు సొంతంగా నువ్వు ఏమి రాయవన్నమాట. అక్కడున్న కోడ్ని నువ్వు తీసుకొచ్చి నీ ప్రాజెక్ట్లో నువ్వు యాడ్ చేసుకుంటావు. ఇది ఇలాగా ఒక అప్లికేషన్ అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీన్ వైల్ ఎనీ డౌట్స్, ఎనీథింగ్? సార్ కోడ్ మెటీరియల్ యూఐలోనా ఫిగ్మాలోనా? అదే కదా చెప్తున్నా, CSS3 కోడ్ అనేది ఫిగ్మాలో ఉంటుందన్నమాట. ఓన్లీ ఫర్ CSS3 కోడ్. అందుకే నేను ఎక్కువ దాంట్లో నేను ఎందుకు ఎక్కువ చెప్పలేదు CSS3 గురించి అంటే ఇందుకోసం అనమాట. మనం ఒక 30% అసలు లైక్ ఏం జరుగుతుంది అసలు, నువ్వు ఒకవేళ ఫిగ్మా డిజైన్లో ఫ్లెక్స్ అని ఇస్తే ఏమవుతుంది, లేకపోతే గ్రిడ్ ఇస్తే ఏమవుతుంది, అది కరెక్ట్గా ఎట్లా నువ్వు మేనేజ్ చేస్తున్నావు, అది ప్రాపర్గా మనకు తెలియాలన్నమాట. ఒక 20-30% మనకు తెలుసుకోవాలన్నమాట. మిగతా 70% కోడ్ లైక్ డిస్ప్లే ఫ్లెక్స్ అని ఉంటుంది, డిస్ప్లే గ్రిడ్ అని ఉంటుంది, ప్రతి ఒక్క కోడ్ వాడేస్తాడు. కానీ వాడు ఇచ్చిన కోడ్ని మనం ఎట్లా మన ప్రాజెక్ట్లో యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో అదొక కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. మీరు ప్రాజెక్ట్ లోపలికి ఎంటర్ అవుతారు, అక్కడ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, అక్కడ మీకు CSS3 ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత జావాస్క్రిప్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రియాక్ట్ చేసే ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి మీరు ప్రాబ్లమ్ బిల్డ్ చేసుకుంటా అంటే సాల్వ్ చేసుకుంటా ముందుకు వెళ్తారనమాట. అలాగే ఒక 1 year 2 years ఉంటే మీకు కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. ఓకే, యా, దిస్ ఈస్ ద థియరీ. సో ఏది కూడా అదే చెప్తున్నా కదా, ఏది కూడా కోర్సెస్ చేస్తే మనకి ఇంకా ఓవర్ నైట్లో 3 monthsలో మనకు వస్తుంది అనేది ఒక ఫ్రాడ్. అది యా, ఇంతవరకు బాగుంది. సో ప్రతి ఒక్క లైన్ రాసుకుంటే మనం కూర్చోలేం కాబట్టి దీనికోసం వచ్చిండేది రియాక్ట్ జేఎస్, దీనికోసం వచ్చిండేది మెటీరియల్ యూఐ. అర్థమవుతుందా మీకు? సో HTML5 CSS జావాస్క్రిప్ట్, దీనికోసం వచ్చింది రియాక్ట్ జేఎస్, దాని తర్వాత మెటీరియల్ యూఐ. సో రియాక్ట్ జేఎస్ ఏం చేస్తుంది, ఏదైతే అప్లికేషన్ ప్రీవియస్ స్టేట్ని కరెంట్ స్టేట్ని కంపేర్ చేసుకొని అప్లికేషన్ స్పీడ్గా రన్ అవ్వడానికి ఇది యూజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ జస్ట్ కాంపోనెంట్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, అది కూడా స్పీడ్ అవ్వడానికి మనం యూజ్ చేసుకుంటున్నాం అనమాట, అంతే. అందుకుమించి రియాక్ట్ జేఎస్తో పెద్ద పని ఏమి ఉండదు. ఒక స్టేట్ ఉంటుంది, ఆ స్టేట్ ఎట్లా క్రియేట్ చేసుకుంటున్నావు, ఎట్లా డేటా పంపించుకుంటున్నావు, ఎట్లా అప్డేట్ చేస్తున్నావు, ఎట్లా మాడిఫై చేసుకుంటున్నావు, ఎట్లా డిలీట్ చేసుకుంటున్నావు, వాటన్నిటి కూడా రియాక్ట్ చేసి అనేది మనం యూజ్ చేస్తాం. బట్ ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఒకవేళ మాన్యువల్గా నువ్వు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చాలా టైం పడుతుంది అనమాట. నువ్వు మాన్యువల్గా రాయాలి, హెడర్లో వచ్చేసి ఇప్పుడు నేనే చెప్తున్నా, లాస్ట్ టైం మనం రాసుకోవడానికి వచ్చినాం, ఎంత టైం పట్టింది, దాన్ని కరెక్ట్గా అది అలైన్మెంట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చాలా టైం పడుతుంది. కాబట్టి దీనికోసం మనం సృష్టించింది ఏదైనా ఉందంటే మెటీరియల్ యూఐ. సో ఇందులో అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. మీకు హెడర్ ఉంటుంది, ఫోటో ఉంటుంది, లాగిన్ ఉంటుంది, సైన్అప్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది, విత్ ఈవెన్ లాజిక్ ఆల్సో, లాజిక్ అండ్ కోడ్ ఆల్సో, ఎవ్రీథింగ్ ఉంటుంది. బట్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 70% మన వర్క్ ఏదైతే ఉంటుందో, మనకు వర్క్ కావాల్సినది 70% ఉంటుంది. ఆ 30% ఏదైతే ఉంటుందో అది మీ కామన్ సెన్స్ అనమాట, అండ్ మీ ఇంటెలిజెన్స్. ఈ 30% మాత్రమే మీరు వర్క్ ప్రాపర్గా నేర్చుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. ఇక్కడికి అర్థమైంది కదా? సరే, ఇంతవరకు తీరే అవసరం లేదు, ఇంతవరకు అయిపోయింది. లాగిన్ పేజ్ ఇస్తారు, ఆ లాగిన్ పేజ్ ఏదైతే ఉంటుందో ప్రాపర్గా మనం అర్థం చేసుకొని మన కోర్ ఫండమెంటల్స్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, దాని తర్వాత ఆన్ చేంజ్ చేస్తే
మనకి డేట్ ఏదైతే వస్తుందో దాన్ని మనం క్యాప్చర్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఈవెంట్. ఆ ఈవెంట్ లోపల మనకు ఒక నేమ్ ఉంటుంది, దాని తర్వాత వాల్యూ ఉంటుంది. ఇవి రెండింటిని తీసుకొచ్చుకొని మనం ఒక స్టేట్ అయితే క్రియేట్ చేసుకుంటాం. ఆ స్టేట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం అప్డేట్ చేసుకుంటాం మనం ఏదో టైప్ చేసిన వాల్యూ. ఇంతవరకు మనకు చాలాసార్లు చెప్పుకున్నాం, ఇది అర్థమైంది కదా ఫామ్స్ ఎలా వర్క్ అవుతాయి అన్నట్టు. మేబీ మెటీరియల్ యూఐలో డిఫరెంట్గా ఉండొచ్చు అనమాట, కోడ్ సింటాక్స్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ కోర్ ఫండమెంటల్స్ ఏదైతే ఉంటుందో అది మారదు, ఎప్పటికీ మారదు అనమాట, అది అలానే ఉంటుంది. ఓకే, సో ఇది అనమాట సిచ్యువేషన్. సరే, కమ్ టు ది పాయింట్. ఇంతవరకు బాగానే వచ్చింది. సో మీకు ఇలా డిజైన్స్ ఇస్తారన్నమాట. డిజైన్స్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్, ఇక్కడ పాస్వర్డ్, ఇక్కడ లాగిన్. ఓకే, సో ఇక్కడ మనకి ఇలా ఇది అనేది ఏంటంటే ఇది ఫిగ్మా డిజైన్. ఇది ఫిగ్మా డిజైన్. ఓకే, ఎప్పుడైతే ఫిగ్మా డిజైన్లో నువ్వు ఒకసారి మీకు ఒక ఫిగ్మా డిజైన్ అయితే మీకు పంపిస్తాను, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఈరోజు. ఓకేనా, మ్యాక్సిమం ఒక 3 అవర్స్లో మీకు పంపిస్తాను. మీరు ఒకవేళ ఎప్పుడైతే మీరు దీన్ని క్లిక్ చేస్తారో, జస్ట్ హోవర్డ్ చేసినా, దీని మీద క్లిక్ చేసినా కంప్లీట్గా మనకి ఇట్లా ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఈ బార్డర్ బాక్స్ ఉంది కదా, దీంట్లో హైట్ ఎంత ఉండాలి 20 పిక్సెల్స్ అని చెప్తుంది, వెయిట్ ఎంత ఉండాలి 50 పిక్సెల్స్ అని చెప్తుంది. ఈ కలర్, ఇది బాక్స్ ఉంది కదా, కలర్ ఏముండాలి, గ్రీన్ ఉండాలి. ప్రతిదీ ఈ కోడ్ ఏదైతే ఉంటుందో ఈ కోడ్ అంతా కూడా ఫిగ్మా డిజైన్ ఇచ్చేస్తుంది. ఫిగ్మా ఆల్రెడీ ఇచ్చేస్తుంది, ఏ చార్ట్ జీపీటీ కూడా అవసరం లేదు, మొత్తం ఆల్రెడీ అదే ఇచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత లాగిన్ మీద వస్తాం. లాగిన్ మీద నువ్వు క్లిక్ చేస్తావు. క్లిక్ చేయగానే ఈ బాక్స్ ఉంది కదా, ఇందులో బార్డర్ ఎంత ఉండాలి, బార్డర్ రేడియస్ ఎంత ఉండాలి, 20 పిక్సెల్స్ ఉండాలి, కలర్ ఏముండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముండాలి. వాడు క్లారిటీగా స్లాష్ ఇచ్చేసి 2323 సంథింగ్ నెంబర్ ఇస్తాడు. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ గ్రీన్ కలర్ అనుకోండి. వాడు ఇచ్చిన కలర్ మాత్రమే నువ్వు యూజ్ చేయాలన్నమాట. నాకు ఇష్టం వచ్చి నేను కలర్ యూజ్ చేస్తానంటే సరిపోదు, ఆటోమేటిక్గా నీకు ఇష్యూ అయితే రైజ్ చేస్తారు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఇచ్చిన కలర్ మాత్రమే నువ్వు యాడ్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కలరే యూజ్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన కలరే యూజ్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన ఫాంట్ సైజ్ యూజ్ చేయాలి. వాళ్ళు విడ్త్ అండ్ హైట్ కూడా చెప్తారు. కరెక్ట్గా నాకు హైట్ వచ్చేసి ఒక 50 పిక్సెల్స్ ఉండాలి, నువ్వు అదే ఇవ్వాలి, వేరేది ఇవ్వడానికి లేదు. అదే హైట్, దాని తర్వాత విడ్త్ వచ్చేసి ఒక 20 పిక్సెల్స్ ఇవ్వాలి, 20 పిక్సెల్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు ఇస్తావో ఆటోమేటికలీ ఈ బటన్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా ఫిట్ అవుద్ది అనమాట యూఐలో. సో నువ్వేమైనా ఓ రేంజ్లో కష్టపడిపోతున్నావు. సో తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నా అంటే చార్ట్ జీపీటీ వచ్చింది కోడ్ అంతా ఇస్తుంది అని పిచ్చి ఎదవాలన్నమాట, అంతే. ఈ కోడ్ అంతా ఆల్రెడీ ఎప్పుడో 10 ఏళ్ళ కింద నుంచే ఇది ఇస్తుంది అన్నమాట ఫిగ్మా. ఓకే, సో ఇది రియాలిటీ, భయపడకండి. ఈ కోడ్ అంతా ఎప్పుడో ఇస్తుంది కాబట్టి చార్ట్ జీపీటీ కానీ ఏం చేయదు అనమాట. ఐ హోప్ మీకు ఈరోజు అయితే క్లారిటీ వచ్చింది. సరే, కమ్ టు ది పాయింట్. ఫిగ్మా డిజైన్ ఇచ్చారు. సో దీని తర్వాత వచ్చేది ఏంటంటే అజూర్ డెవాప్స్. అర్థమవుతుందా? ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ వచ్చేసి మనకు సమీరా ఉంది కదా, సమీరా యూఐ యూఎక్స్ డిజైనర్ అనమాట. ఇలాంటి క్రియేట్ చేసి ఇచ్చింది. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరు ఉన్నారు, అన్వర్ ఉన్నాడు కదా. సో అన్వర్ ఏం చేసినాడు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తను. సో బేస్డ్ ఆన్ ఫిగ్మా డిజైన్ బట్టి మనం ఎంటైర్ అప్లికేషన్ అయితే మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. కరెక్ట్, ఇంతవరకు బాగుంది. ఈ అజూర్ డెవాప్స్ ఎందుకు వచ్చింది? ఆల్రెడీ ఫిగ్మా డిజైన్ ఇచ్చాడు, దాన్ని చూసుకున్నాడు, తను రాశాడు, ఇంతవరకు బాగుంది. తర్వాత ఎందుకు అజూర్ డెవాప్స్ ఎందుకు వచ్చింది? సో ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ లాగిన్ అప్లికేషన్ ఓన్లీ అన్వర్ తర్వాత సమీర్ ఇద్దరే ఉన్నారనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి అజూర్ డెవాప్స్ ఇవన్నీ అవసరం లేదనమాట. డైరెక్ట్గా తన దగ్గర డిజైన్స్ తీసుకొని తను వర్క్ స్టార్ట్ చేస్తాడు. బట్ వాట్ ఇఫ్ ఇన్ కేస్ పెద్ద అప్లికేషన్ ఉంటే
ఒక 100 ఫీచర్స్ మీద మీరు నువ్వు వర్క్ చేస్తూ ఉంటే, ఒక పెద్ద టీం నువ్వు మేనేజ్ చేయాలనుకుంటే అది చాలా కష్టం కదా. సో ఇద్దరు ఉన్నారనుకోండి ఈజీగా మనం మేనేజ్ చేయొచ్చు. బట్ 100 మంది ఉంటే మనం మేనేజ్ చేయలేమన్నమాట. దానికోసం వచ్చిండేది అజూర్ డెవాప్స్. అంటే ఎంటైర్ మీ ప్రాజెక్ట్ సెటప్ గురించి, లైక్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఏం జరిగింది, అసలు ఫ్లో ఏం జరిగింది, అథెంటికేషన్ ఫ్లో ఏం జరిగింది, లాగిన్ ఏం జరిగింది, డిజైనర్ నుంచి స్క్రీన్స్ ఏం వచ్చాయి, డిజైనర్స్ తర్వాత ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి ఎలా వెళ్ళింది, తర్వాత బ్యాక్ ఎండ్ డెవలపర్స్కి ఏం జరిగింది. ఓకే, సో ఇదంతా మొత్తం మన ప్రాజెక్ట్ మెంబర్స్ ఉంటారు కదా, ట్రాక్ చేయడానికి వాళ్ళ డైలీ వర్క్ చూడడానికి యూజ్ చేసేది అజూర్ డెవాప్స్. ఓకే, సో అజూర్ డెవాప్స్లో ఉన్నది డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ అనమాట. అంటే మీరు గ్రాఫీ అనే అప్లికేషను బిల్డ్ చేస్తున్నారు. ఓకే, సో బిల్డ్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఫస్ట్ యూఐ యూఎక్స్ డిజైన్ వచ్చింది ఫర్ లాగిన్ అప్లికేషన్ అనుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఎఫ్ఈ ఫర్ డిజైనింగ్. ఓకే, దాని తర్వాత బ్యాక్ ఎండ్ ఎవరు వచ్చారు, సో దాని డేటా ఏదైతే కావాలో ఆ ఏపీఐ గురించి మనోడు వచ్చాడు. దాని తర్వాత మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది, లాగిన్ అయిపోయింది, డేటా క్లిక్ చేసిన తర్వాత డేటా నువ్వు బ్యాక్ ఎండ్ పంపిస్తున్నావు, బ్యాక్ ఎండ్ వాడు వచ్చేసి రెస్పాన్స్ పంపిస్తున్నాడు. ఓకే, సక్సెస్ఫుల్లీ లాగిన్, యూ గాట్ ద క్రెడెన్షియల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తం రెస్పాన్స్ వచ్చింది, అంత బాగుందన్నమాట. ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి వెళ్ళింది, బ్యాక్ ఎండ్ నుంచి డేటా వచ్చింది, అంత బాగుంది. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూఎస్లో ఉంటాడు కదా వాడు, వీడికి డిప్లాయ్ చేయాలన్నమాట. దీనికోసం వచ్చినదే డెవాప్స్. ఈ డెవాప్స్లో ఏం చేస్తారంటే ఈ డెవలప్మెంట్, డెవ్ అంటే డెవలప్మెంట్, ఓపీఎస్ అంటే ఆపరేషన్స్. అంటే కంటిన్యూస్గా నువ్వు ఏదైతే వర్క్ చేసి నువ్వు ఎప్పుడైతే కమిట్ చేసి పుష్ చేస్తున్నావో అది ఆటోమేటిక్గా డిప్లాయ్ అయిపోద్ది. ఆటోమేటిక్గా డిప్లాయ్ అవడం అంటే నీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో నీది రిఫ్లెక్షన్ అవడం అనమాట. ఇక్కడ వరకు అర్థమైందా, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నారు, లేకపోతే స్పీడ్గా వెళ్తున్నాను? ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాకు. ఓకే, సో మీరు ఎప్పుడైతే మనం ఇప్పుడు ఫర్దర్ క్లాస్లో డెవాప్స్ కూడా యాడ్ చేస్తున్నాను, పనిలో పని. ఓకే, ఈ డెవాప్స్లో 2 థింగ్స్ ఉంటాయి. నీ అప్లికేషన్ ఏదైతే ఉంటే డిప్లాయ్ చేయడం అనేది మాన్యువల్ డిప్లాయ్మెంట్ అని అంటారు. అంటే ప్రతిసారి నువ్వు కోడ్ రాసుకోవాలి, కమిట్ చేయాలి, పుష్ చేయాలి, దాని తర్వాత డిప్లాయ్ అనే ఆప్షన్ ఉంటుంది. లైక్ మనకు మామూలుగా అంటే గిట్హబ్లో యాక్షన్స్ అని ఉంటాయి, దాన్ని నువ్వు డిప్లాయ్ చేసుకుంటా ప్రతిసారి, అంటే బటన్ నొక్కుతూ కూర్చోాలన్నమాట. అక్కడ ఏం జరుగుతుంది, బిల్డ్ అవుతుంది, దాని తర్వాత టెస్ట్ అవుతుంది, ఫైనల్గా మనకి యూఆర్ఎల్ అయితే జనరేట్ చేసేస్తుంది. ఇదంతా మాన్యువల్ డిప్లాయ్మెంట్ అనమాట. ఓకే, ద సెకండ్ వే ఏంటంటే సిఐ సిడి పైప్లైన్స్. సిఐ అంటే ఏం లేదు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సిడి అంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. అర్థమవుతుందా? నువ్వు ఇంటిగ్రేట్ చేస్తావు, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఇంటిగ్రేషన్ అనుకో, లేకపోతే ఏదో ఒక లాగిన్ పేజ్లో ఏదో ఒక డౌట్ వచ్చింది, లేకపోతే ఏదో ఒక చిన్న చేంజెస్ చేసావన్నమాట. చేంజెస్ చేసిందంతా కూడా ఇంటిగ్రేషన్. నువ్వు కోడ్ ఎప్పుడైతే పుష్ చేసి అంతా మొత్తం డెవలప్మెంట్ చేసుకుంటూ కూర్చుంటావు కదా, అంతా కూడా డిప్లాయ్మెంట్ అనమాట. సో మేబీ డెవలప్మెంట్ ఆర్ డిప్లాయ్మెంట్ బోత్ ఆర్, మేబీ ఇది కొంచెం కన్ఫ్యూజన్, బట్ డెవలప్మెంట్ అనుకుంటున్నా. కంటిన్యూస్ ఒక్కసారి చూద్దాం అండి. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఉంది, చాలా డేస్ అయింది నేను సిఐసిడి రైట్.
యా సారీ యా కంటిన్యూస్ కరెక్ట్ నేను రాసింది కరెక్ట్ డిప్లాయ్మెంట్. ఓకే, సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనమాట. అంటే నువ్వు ఒక చిన్న లాగిన్ పేజ్లో ఒక చిన్న చేంజెస్ చేసినా కూడా ఆటోమేటికల్ అది డిప్లాయ్ అయిపోద్ది అనమాట. సో డిప్లాయ్ అయిపోయి మనకి ఫైనల్గా ఒక యూఆర్ఎల్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. ఆ యూఆర్ఎల్ నువ్వు ఏమైతే చేంజెస్ చేసావో విత్ ఇన్ ఒక 5 to 10 minutesలో మొత్తం డిప్లాయ్మెంట్ అయిపోయి మనకి ఇచ్చేస్తుంది అనమాట. అంతే. ఇది CI/CD పైప్లైన్ సెటప్ అని అంటారు. ఇది ఓన్లీ 1 time మాత్రమే మనము సెటప్ చేస్తాం. దట్స్ ఇట్. నువ్వు కోడ్ పుష్ చేసిన ప్రతిసారి అదే చూసుకుంటుంది బ్యాక్ ఎండ్. అది ఇంక నువ్వేం చేయవన్నమాట, ఒక్కసారి మాత్రమే నువ్వు సెటప్ చేసుకుంటావు. ఇది గైస్ ప్రాసెస్ అయితే ఇది జరుగుతుంది. ఇంతవరకు ఇది అర్థమైందా? కంప్లీట్గా. ఇంకా ఆబ్వియస్లీ ఏం జరుగుతుంది ఏంటన్నట్టు. ఓకే, కథ బాగుంది, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే, ఇప్పుడు తులసి ఉంది, ఎఫ్ఈ, దాని తర్వాత రణధీర్ ఉన్నాడు, బ్యాక్ ఎండ్ డెవలపర్. సో హరి ఉన్నాడు, బ్యాక్ ఎండ్ డెవలపర్. ఇంకా ఏమంటే ఒక హరీష్ ఉన్నాడు, ఓకే ఎఫ్ఈ. ఓకే, సో తులసి ప్లస్ ఎవరున్నారు, హరీష్, వీళ్ళిద్దరికి లాగిన్ అప్లికేషన్ ఇచ్చారు. తులసికి వచ్చేసి సైన్ అప్ అని ఇచ్చారు ఫర్ ఎఫ్ఈ సైడ్ అనమాట. అర్థం చేసుకోండి, ఎఫ్ఈ సైడ్ అంటే ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ అని అర్థం. ఎఫ్ఈ అంటే ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్. ద సేమ్ వే రణధీర్, హరి ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా సైన్ అప్ పేజ్కి కావాల్సిన డేటా ఏదైతే ఉంటుందో, డేటా అంటే నువ్వు ఏదైతే ఎంటర్ చేస్తున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు శివ, దాని తర్వాత పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 5, అంటే దిస్ ఇస్ ద డేటా అనమాట. ఆ డేటాని ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఎట్లా పంపిస్తున్నావు, పంపించిన తర్వాత బ్యాక్ ఎండ్ వాళ్ళు ఆ డేటాని ఎట్లా స్టోర్ చేసుకుంటున్నారు, స్టోర్ చేసి వ్యాలిడేట్ చేసి ఎట్లయితే మనం బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ పంపిస్తున్నారో, ఆ లాజిక్, కోర్ లాజిక్ ఏదైతే ఉంటుందో ఆ కోర్ లాజిక్ అంతా కూడా రణధీర్, దాని తర్వాత హరి చూసుకుంటారు. సో రణధీర్ వచ్చేసి ఏం చేస్తారంటే ఓన్లీ సైన్ అప్ పేజ్ ఏదైతే ఉంటుందో దీని మీద వర్క్ చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ ఏపీఐ. సైన్ అప్ ఏపీఐ గురించి మాత్రమే వర్క్ చేస్తాడు. అదే హరి అన్నాడు అనుకో, హరిని వచ్చేసి లాగిన్ పేజ్ ఏపీఐ మీద వర్క్ చేస్తాడు. ఆ ఏపీఐ అంటే ఏంటి, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. సో ఏదైతే లాగిన్ పేజ్ క్రియేట్ చేసి మనం డేటాను పంపిస్తున్నామో, పంపించిన తర్వాత బ్యాక్ ఎండ్ వాడు మొత్తం ఆ కోర్ లాజిక్ అంతా యాక్సెస్ చేసుకొని, డేటా స్టోర్ చేసుకొని, వ్యాలిడేట్ చేసుకొని, లైక్ ఆ స్టోర్ చేసుకోవడానికి మనం యూజ్ చేసేది MongoDB. కరెక్ట్. ఆ డేటా లాజిక్ అంతా కరెక్ట్గా ఉన్నాడా లేదా, కరెక్ట్గా మన డేటా వస్తుందా లేదా, ప్రాపర్ డేటా పంపిస్తున్నాడా లేదా, ఇవంతా వ్యాలిడేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాక్ ఎండ్ డెవలపర్ చూసుకుంటాడు అనమాట. ఇంకోటి, సో ఇలాగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్లో ఇలా వర్క్ జరుగుతుంది. యాజ్ ఎ బ్యాక్ ఎండ్ డెవలపర్లో కూడా ఆ వర్క్ ఏదైతే ఏపీ గురించి ఉందో ఆ వర్క్ అంతా కూడా ఇలా జరుగుతుంది అనమాట. సో దీని అంతా ట్రాక్ చేయడానికి చేసింది ఏంటంటే స్క్రమ్ మీటింగ్స్ అని అంటారు. అంటే హరి ఏం చేశాడు, హరీష్ ఏం చేశాడు, రణధీర్ ఏం చేశాడు, తులసి ఏం చేసింది, వీళ్ళ స్టేటస్ మొత్తము డైలీ స్టేటస్ నాకు కావాలి. డైలీ స్టేటస్ కావాలి నాకు. సో డైలీ స్టేటస్ అన్నప్పుడు మోస్ట్లీ మన ఇండియన్ వాళ్ళు మ్యాక్సిమం వచ్చేసి 9:30 నుంచి 11:30 ఈ మధ్యలోనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమం మనకి ఎంత ఉంటుందంటే మనకి 5 minutes టైం ఉంటుంది అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన టీం ఒక 20 members అనుకో, 20 members అనుకుంటే ఈచ్ పర్సన్కి 5 to 10 minutes టైం ఇస్తారన్నమాట. ఆ పర్సన్ ఆ టైం ఏం చెప్పాలంటే, నువ్వు నిన్న ఏం చేసావు, ఎస్టర్డే వాట్ యు డిడ్, ప్రజెంట్ నువ్వు ఏం చేస్తున్నావు, ఇదంతా అడుగుతారనమాట. దాని తర్వాత ఫైనల్గా ఏమంటుందంటే బ్లాకర్స్ ఉన్నాయా, ఏమైనా బ్లాకర్స్ ఉన్నాయా,
సో నిన్నేం చేసావు, ప్రజెంట్ ఏం చేస్తున్నావు, ఫ్యూచర్లో ఏం చేస్తున్నావు. ఓకే, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఫస్ట్ 2 అవర్స్లో స్క్రమ్. అది స్క్రమ్ మీటింగ్ అంటే ఏం లేదు గైస్, చెప్తున్నా కదా, మరి చెప్తున్నా, నీ స్టేటస్ అడగడం అనమాట, అంతే, అంతకుమించి ఏముండదు. ఓకే, సో దీన్ని డైలీ స్టాండప్ అని అంటారు, స్క్రమ్ మీటింగ్స్ అంటారు, డిఫరెంట్ వేస్ అని చెప్తాను అనమాట. ఓకే, సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే నువ్వు ఏం చేసినావు అంతే. ఓకే, సో నిన్న ఏం చేసినావు, ఈరోజు ఏం చేస్తున్నావు, ప్రజెంట్ ఏమైనా బ్లాకర్స్ ఉన్నాయో, ఈ 3 క్వశ్చన్సే ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్కి నువ్వు ఏదైతే ఆన్సర్ చెప్పాలనుకుంటున్నావు, దీనికోసం వచ్చినది కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో నువ్వు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ చెప్పినా, నువ్వు తక్కువ తోడుకులు ఏం చేసుకున్నా కూడా వాడికి అవసరం లేదనమాట. నువ్వేం చెప్తున్నావు, నిన్నేం చేస్తున్నావు, ప్రజెంట్ ఏం చెప్తున్నావు, ఒక జస్ట్ 2 లైన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే నువ్వు టీమ్కి ఇస్తావు అనమాట. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది నువ్వు సింపుల్గా నువ్వు ఏమైతే చేసావో అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావు అనమాట. సో ఎస్టర్డే వాజ్ వర్కింగ్ ఆన్ లాగిన్ పేజ్ అథెంటికేషన్ థింగ్. సో దెర్ ఈస్ సమ్ ఇష్యూ విత్ ద బ్యాక్ ఎండ్ థింగ్. సో కరెంట్లీ ఐమ్ వర్కింగ్ ఆన్ బ్యాక్ ఎండ్ పీపుల్ అనేసి ఇట్లా చెప్తావన్నమాట. ఇది బేసిక్ ఇంగ్లీష్ అనమాట. ఇది చెప్పినా నీకు సరిపోద్ది. గ్రామటిక్ మిస్టేక్స్ అది ఇది ఏం అవసరం లేదు. ఇది నువ్వు తెలుసుకుంటే చాలు. ఓకేనా? ఇంతవరకు మీకు అర్థమైందో? ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా దీంట్లో? స్క్రమ్ మీటింగ్స్ ఏం జరుగుతున్నాయి ఏంటి అన్నట్టు. ఓకే, అయింది. సో ఇక్కడ ఇంకోటి చెప్దాం అనుకున్నాను, ఇదంతా అయింది. మేబీ ఒకటి ఉంటుంది, స్ప్రింట్స్ అని ఉంటాయి. స్ప్రింట్స్ ఏమంటే మామూలుగా అంటే 12 days జరుగుతాయి అన్నమాట. 12 days ఉంటుంది. అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా డేస్ ఉంటాయి అన్నమాట. బట్ మాదైతే 12 days ఉంటుంది. అంటే 12 daysలో ఏం చేస్తారంటే ఈ లాగిన్ పేజ్, సైన్ అప్ పేజ్, ఈ రెండు నువ్వు 12 daysలో కంప్లీట్ చేయాలి. డైలీ స్టేటస్ చెక్ చేస్తారు, ఎంత అయింది ఏమైంది అన్నట్టు. వన్స్ లాగిన్ అప్లికేషన్ అంత క్రియేషన్ జరిగింది, అంత అయిపోయింది. ఎప్పుడు అయిపోవాలి? ఖచ్చితంగా 4 to 5 daysలోనే అయిపోవాలి. నాకు 12 days ఉంది కదా, నేను లాస్ట్లో కంప్లీట్ చేస్తాను అనుకుంటే అది కంప్లీట్ డిజాస్టర్ అనమాట. ఎందుకంటే ఈ మధ్యలో జరిగేది ఎవరు వస్తారంటే టెస్టర్స్ వస్తారు. ఓకే, సో ఇంకొకసారి ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. UI UX డిజైన్, దాని తర్వాత FE ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ వచ్చేసి కాంపోనెంట్స్ ఏవైతే రియాక్ట్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకొని ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ డెవలపర్ ఎవరైతే ఉంటారో డేటా అయితే మేనేజ్ చేస్తారు, డేటా అండ్ లాజిక్. ఈ రెండు అయిపోయినాయి. దాంతో నెక్స్ట్ వచ్చేసి డిప్లాయ్ చేస్తారు. అది అజూర్ ఆర్ AWS. మనం ప్రెజెంట్ అజూర్ డెవాప్స్ చేస్తున్నాం కాబట్టి అజూర్లోనే మనము డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసిన తర్వాత మనకి ఒక URL అయితే క్రియేట్ అవుతుంది. ఆ URL వచ్చేసి మనకు 3 phases ఉంటాయి అన్నమాట. మళ్ళీ దీంట్లో ఓకే, ఒకటి డెవలపర్స్కి, ఒకరికి టెస్టర్స్కి, ఇంకొకటి ప్రొడక్షన్కి. ఓకే, సో ఫస్ట్ డెవలపర్స్కి వెళ్తుంది. సో డెవలపర్స్కి ఒక సపరేట్ డెవలపర్స్ అని గిట్ బ్రాంచ్ ఉంటుంది. ద సేమ్ టెస్టర్స్కి దీని ఏమంటే టెస్టర్ది ఉంటుందిలే, ప్రజెంట్ పర్లేదు. టెస్టర్ది ఒక బ్రాంచ్ ఉంటుంది అనమాట. ఇక్కడ డెవలప్ బ్రాంచ్ ఒకటి, ఇక్కడ టెస్టర్ బ్రాంచ్ ఒకటి ఫర్ టెస్టర్స్. ఇది ఒకవేళ ప్రొడక్షన్ ఉందనుకోండి, ఇక్కడ UAT
అని ఉంటుంది, యూఐటీ బ్రాంచ్ ఉంటుంది. ఎందుకు బ్రో ఇవి డెవలపర్స్కి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోవడం ఎందుకు, టెస్టర్స్కి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోవడం ఎందుకు, మరి తర్వాత అంత అయినాక ఇవెందుకు అనేసి మీకు డౌట్ రావచ్చు. ఓకే, సో చెప్తున్నా కదా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఇస్ ద బ్యూటీ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏదైనా వస్తుందన్నమాట. ఇందులో కూడా ఇదే జరుగుతుంది. సో ఈ డెవలపర్స్ డెవలప్ బ్రాంచ్ ఎందుకంటే నువ్వు కోడ్ రాసావు, కోడ్ సూపర్గా వర్క్ అయింది, కిరాక్ ఉందన్నమాట. నువ్వు ఒకవేళ అమెజాన్ అప్లికేషన్ తీసుకుంటావు, నువ్వు అమెజాన్లో నువ్వు ఒక టాప్ 1% కోడర్ అనమాట. ఒక కోడ్ రాసావు, లాజిక్ రాసావు, నువ్వు చూసుకున్నావు, యూనిట్ టెస్ట్ కేసెస్ చేసుకున్నాం, అంటే ఇనిషియల్గా మనకి ఏదైతే వర్క్ అవుతుందో మొత్తం టెస్ట్ చేసుకున్నాం, అంత పర్ఫెక్ట్గా వర్క్ అయింది. వర్క్ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, డెవలపర్ నీ దగ్గర లేదు, బ్రాంచ్ లేదు, టెస్టర్ బ్రాంచ్ లేదు, ఏమి లేదు, డైరెక్ట్ తీసుకెళ్ళి ప్రొడక్షన్లో పెట్టేసావు. కోడ్ అయితే దానికి వెళ్ళి పుష్ చేసావు అనమాట. మళ్ళీ చెప్తున్న, కోడ్ అంటే ఏంటి, మన గిటప్ కోడ్ ఏదైతే ఉంటుందో కోడ్కి వెళ్ళి ఇక్కడ ముందు పుష్ చేసి డిప్లాయ్ చేసి పడేసావు. అప్పుడు అమెజాన్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఎవరైతే ప్రోడక్ట్ బై అని కొట్టంగానే ప్రైస్ ఉంటుంది కదా, ప్రైస్ 15,000 ఉంటుంది అనుకోండి, లేకపోతే 1,500 ఒకటి ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో 1,500 ఉంటుంది. వాడు బై కొట్టంగానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే 2 రూపీస్ అవుతుంది. సో 1,500 ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా 2 రూపీస్ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే బటన్ యాడెడ్ టు కార్ట్ క్లిక్ చేసి చెక్అవుట్ చేయంగానే, సో ఎప్పుడైతే 2 రూపీస్ వచ్చిందో వాడు ఏం చేస్తాడు, అరే బాబు 1,500 అయితే 2 రూపీస్ వస్తుంది కదా, నీకు కొని పడేద్దామనేసి ఒక 100 కొంటాడు, 1000 కొంటాడు, ఏమని కొనేస్తాడు, వాళ్ళు డెలివరీ అయిపోతుంది. ఇక్కడ బగ్ ఉంది కదా, ఇక్కడ ఈ ఇలాంటి బగ్స్ రాకుండా ఉండడానికి వచ్చిన వాళ్ళే టెస్టర్స్ అనమాట. అంతకుముందు నువ్వు డెవలపర్గా నువ్వు ఒకసారి టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే నీకు యూఆర్ఎల్ జనరేట్ అయ్యి వస్తుందో అప్పుడు నువ్వు టెస్ట్ చేసుకుంటావు, అరే నిజంగా అంటే నేను రాసిన కోడ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా. ఒక యాడెడ్ టు ప్రోడక్ట్ చేసిన తర్వాత అది 1,500 ఉండేది, కరెక్ట్గా ట్యాక్సెస్ అన్నీ అయిన తర్వాత ఒక 1,600 నీకు చూపిస్తుందా లేదా. ఇన్ కేస్ నీకు చూపిస్తుందంటే నువ్వు కోడ్ పర్ఫెక్ట్, నువ్వు వర్క్ చేసావు, అంత బాగుంది. కానీ ఇంకా డిఫరెంట్ వేస్ ఉంటాయన్నమాట. వాట్ ఇఫ్ ఇన్ కేస్ ఇంకొక ప్రోడక్ట్ యాడ్ చేస్తే, వాట్ ఇఫ్ ఇన్ కేస్ 100 ప్రోడక్ట్స్ యాడ్ చేస్తే, అంటే కొన్ని డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఆ సినారియోస్ అన్నీ కూడా టెస్టర్లు చూసుకుంటారు అనమాట. అప్పుడు ఇక్కడ అయిపోయింది, డెవలప్ అయిపోయింది, దాని తర్వాత టెస్టర్కి నువ్వు మూవ్ చేస్తావు, ఆ టెస్టర్కి అసైన్ చేస్తావు అనమాట. ఆ టెస్టర్ ఎవరు కాదు, మన దాంట్లో ఇర్ఫాన్ ఉన్నాడు. ఇర్ఫాన్ వచ్చేసి టెస్టర్. సో యూఆర్ఎల్ తీసుకుంటాడు, ఆ యూఆర్ఎల్ తీసుకొని మొత్తం చెక్ చేస్తాడు. డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి అనమాట. అన్ని ట్రై చేస్తాడు. ఒకటి ఇస్తే ఏమవుతుంది, 100 ఇస్తే ఏమవుతుంది, 200 ఇస్తే ఏమవుతుంది, 1000 ఇస్తే ఏమవుతున్నాడు. అంత పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి అప్రూవ్డ్ అని వస్తుంది, టెస్ట్ కేసెస్ అప్రూవ్డ్ అన్నట్టు. సో ఎప్పుడైతే అప్రూవల్ వచ్చిందో నెక్స్ట్ నువ్వేం చేస్తావంటే యూఐటీ ఉంటుంది కదా, అంటే లైక్ ప్రొడక్షన్కి అన్నమాట. ఆ ప్రొడక్షన్కి నువ్వు డిప్లాయ్ చేస్తావు. దట్స్ ఇట్. ఎప్పుడైతే డిప్లాయ్ చేయగానే అప్పుడు నువ్వు amazon.com అని వెళ్తుంది. అప్పుడు యూజర్ పర్చేజ్ చేసుకుంటాడు, యాడ్ టు కార్ట్ చేసుకుని మిగతాది అంతా కూడా చేసుకుంటాడు. సో క్లారిటీ వచ్చిందా, ఏం జరుగుతుంది దీని బిహైండ్, ఇంతమంది అనమాట, ఇదంతా జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో కూడా నేను యూట్యూబ్లో పెడతాను. ఎందుకంటే చాలామందికి బయట ఒకడు డెవాప్స్ అని అంటాడు, ఇంకొకడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాడు, ఇంకొకరు బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటాడు, ఇంక ఇవన్నీ కాదురా బై మనం ఫుల్ స్టాక్ అవుదామని ఇంకొకరు అంటారు. దాని తర్వాత టెస్టర్ అనేది ఏం చేస్తే బాగుంటుంది అనేసి కొంతమంది కూడా అంటారు కదా. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈరోజు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక టీంలో నేను చెప్తున్నా, బట్ అజంప్షన్స్ అనమాట. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. నేను అవి కాదు లేదని చెప్పను. నేను ఆల్మోస్ట్ ఒక 7 కంపెనీస్లో వర్క్ చేశాను. ఓకే, ఆ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నా. 50 పీపుల్ టీం ఉంటారు. ఇందులో 45 పీపుల్ డెవలపర్స్, 2 పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు డెవాప్స్. ఓకే, సో ఇక్కడ కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. 5 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు టెస్టర్స్.
అర్థమవుతుందా? వీళ్ళంతా డెవలపర్స్. ఈ డెవలపర్స్ లోపల ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా టీమ్ లీడ్స్ ఉంటారు, టీఎల్స్ ఉంటారు, దాని తర్వాత ఎఫ్ఈ ఉంటారు, దాని తర్వాత బ్యాక్ ఎండ్ ఉంటారు. ఒక మ్యాక్సిమం ఒక 3 to 4 మెంబర్స్ మాత్రం ఫుల్ స్టాక్ ఉంటారు. ఓకే, సో ఇక్కడ మీరు క్లారిటీగా అర్థం చేసుకుంటే 45 ఏదైతే ఉంటుందో ఇది డెవలపర్స్కి మీకు జాబ్స్ ఉన్నాయి. ఏదైతే 2 డెవాప్స్ గురించి ఉన్నాయో వీటికి 2 మాత్రం ఉన్నాయి. 5 ఎవరైతే టెస్టర్స్ ఉన్నారో అర్థం చేసుకోండి. ఇప్పుడు హెవీ కాంపిటీషన్ దీనికి ఉంటుందా లేకపోతే డెవలపర్స్కి ఉంటుందా? సో సింపుల్ మ్యాథ్, సింపుల్ లాజిక్. నేను చెప్తున్నాను కదా, ఇది బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ని బట్టి. కొంతమంది మళ్ళీ ఆర్గ్యూ చేయొచ్చు అనమాట, ఎందుకు డెవాప్స్ చాలా జాబ్స్ ఉన్నాయి కదా ఇది అనేసి. బట్ నా అజంప్షన్ నేను చెప్తాను. ఓకే, ఇలాగే వర్క్ అవుతుంది. అందుకని ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో ఈ 45 మంది కోడ్ ఏదైతే రాసింటారో ఈ కోడ్ని వీళ్ళిద్దరూ మేనేజ్ చేయలేరు అనమాట. అందుకే ఫ్రెషర్స్కి జాబ్స్ ఎప్పుడు కూడా ఉండవు. నా కోడ్ ఏదైతే ఉంటుందో అది డిప్లై నువ్వు చేయలేవు. ఆ వచ్చిన ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో బిల్డ్లో కొన్ని ఫైల్స్ వస్తాయి అన్నమాట, లైక్ బిల్డ్లో కొన్ని ఎర్రర్స్ వస్తాయి, నువ్వు దాన్ని ఫిక్స్ చేయలేవు అనమాట. అందుకే డెవాప్స్కి ఎప్పుడు కూడా మ్యాక్సిమం చెప్తున్నా, అంటే 100 to 100% అని కాదు, 99% ఫ్రెషర్స్ జాబ్స్ ఉండవు డెవాప్స్. బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ లెవెల్లో చెప్తాను. దీని గురించి మీరు థింక్ చేయాల్సిన అవసరం లేదు, ఇంక వదిలేయండి. ఎక్కడైతే 45 మెంబర్స్ ఇక్కడ ఉన్నారో వీళ్ళ గురించి ఆలోచించండి. డెవలపర్స్గా దీంట్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు. ఇప్పుడు రెండు నేను హ్యాండిల్ చేస్తాను, లాగిన్ పేజీ హ్యాండిల్ చేస్తాను, సైన్ అప్ పేజీ హ్యాండిల్ చేస్తాను, అక్కడున్న డేటా లాజిక్ ప్రతిదీ నేనే హ్యాండిల్ చేస్తాను అనుకున్నప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఇప్పుడు డే బై డే ఎక్కువ ఇంక్రీజ్ అవుతుండేది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఓకే, సో టెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలిసిన విషయమే కదా, కొంచెం తక్కువగానే ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడి వరకు మీకు అర్థమైందా? ఇంకా ఏమైనా ఇక్కడ డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను, లేకపోతే ముందుకెళ్ళి. ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్, ఏమైనా వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉంటే అడగండి, చెప్పేస్తాను. అందుకని ఇప్పటి నుంచి మీరు అడగకండి, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అయితే మనకి ఉంటుందా, ఊడిపోతుందా, బ్యాక్ ఎండ్ డెవలపర్కి ఉంటాడా, ఊడిపోతాడంటే ఎప్పటికీ ఊడిపోరు, ఎక్కడికి ఉండదు. ఎప్పుడైతే ఒక మనిషి సంథింగ్ కొంటున్నాడు, చేస్తున్నాడు, అమౌంట్ అయితే అప్లికేషన్ యూజ్ చేస్తున్నాడు అంటే ప్రతిసారి కూడా డెవలపర్స్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఎలాంటి కానీ ఏది కూడా ఏం చేయలేదు. టెస్టర్కి టెక్నికల్ నాలెడ్జ్ అయితే చాలా 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 లో ఉంటుంది, ఏం తెలియదు వాళ్ళకి. ఓకే, సో కొన్ని హార్ష్ థింగ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. టెస్టర్స్ మ్యాక్సిమము, జస్ట్ ఇది నా అజంప్షన్, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, ఇది వేరే విధంగా తీసుకోకండి. ఇంకా 2 years మ్యాక్సిమం ఆర్ 3 years టెస్టర్స్ ఉండరు, ఇంకా మోస్ట్లీ ఇక్కడ క్లోజ్ అయిపోద్ది. ఓకే, అంటే ఇక్కడ టెస్టర్స్లో కూడా టూ వేస్లో ఉంటాయి అనమాట. లైక్ బిజినెస్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో మొత్తం అర్థం చేసుకొని దానికి సరిగ్గా ఇది కరెక్ట్గా ఇలా చేస్తుంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఏం జరుగుతుంది, దీని బిహైండ్ ఏం జరుగుతుంది, ప్రతిదీ తెలుసుకొని చేసుకునేది డిఫరెంట్. సో మామూలు టెస్టర్స్ ఏముంటారంటే లైక్ సెలీనియం అనేసి కొంచెం ఉంటుంది, లైక్ బ్యాక్ ఎండ్ మామూలుగా టెస్టింగ్లో సెలీనియం అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఏదైతే సారీ వద్దులేండి, ఇది కొంచెం మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది, ఇది నేను దీని గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. రైట్ చేసుకో, టెస్టర్స్కి అయితే ఎక్కువ ఉండదు గైస్. సో జాబ్ పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే టెస్టర్ మీద ఉంటాయి అన్నమాట. కొంచెం పికప్ చేసుకోండి, టెస్టర్ నుంచి మీరు ఫుల్ స్టాక్ లేకపోతే ఏదైనా రావచ్చు అనమాట. ఓకే, కమ్ టు ద పాయింట్. సో మనం డివిజన్ అయిపోతున్నాం. ఓకే, ఇదైంది కదా మొత్తం, యూఐ యూఎక్స్, కాంపోనెంట్స్, ఫ్రంట్ ఎండ్ డెవలపరు, బ్యాక్ ఎండ్ డెవలపరు, డిప్లాయ్మెంట్, దాని తర్వాత యూఆర్ఎల్ వస్తుంది, దాని తర్వాత 3 phases ఉంటాయి. అది డెవలపర్స్, దాని తర్వాత టెస్టర్స్కి, దాని తర్వాత ప్రొడక్షన్కి. ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ బ్రాంచెస్ అయితే మనం క్రియేట్ చేసుకుంటాం. టెస్టర్కి ఒక బ్రాంచ్, డెవలపర్కి ఒక బ్రాంచ్, ప్రొడక్షన్కి ఇంకొక బ్రాంచ్. ఓకే, సో ఇది కథ.
ఎందుకు వచ్చేది కూడా మొత్తం నేను చెప్పాను క్లారిటీగా, ఎప్పుడు ఎందుకు ఎలా వస్తుంది అన్నట్టు. సరిపోద్ది ఇది, కంటిన్యూ చేద్దామా క్లాస్, స్టాప్ చేద్దామా? హలో, ఇందులో సైబర్ సెక్యూరిటీ వాళ్ళ రోల్ ఏంది? నాకు తెలీదు, ఓకే. తెలియని వాటి గురించి నేను చెప్పను. ఏం లేదు గాయస్, ఇప్పుడు మనం అప్లికేషన్ బిల్డ్ చేస్తాం. సో బిల్డ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు పేమెంట్ ఇంటిగ్రేషన్ కూడా మన ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ మన పేమెంట్ ఇంటిగ్రేషన్ మనం చేస్తాం. చేస్తాం. కానీ అందులో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు డేటా పంపిస్తుంటావు కదా, ఆ డేటా పంపిస్తున్నప్పుడు ఏపీ ఉంటుంది కదా మధ్యలో, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ మధ్యలో ఇక్కడ డేటా పోతుంటుంది కదా, ఇక్కడ పోతున్న డేటాని మన వాళ్ళు స్టోర్ చేద్దాం అనుకుంటారు అనమాట. లైక్ ఆ డేటాని తీసుకొచ్చుకుందాం అనుకుంటారు అనమాట. ఓకే. వాళ్ళ యూజర్స్ అయినా వాళ్ళ పాస్వర్డ్ అయినా ఏదైనా ఉంటుందో మొత్తం వాళ్ళు స్టోర్ చేద్దామని చూస్తారు. ఓకే. ఓకే, సో దీనికోసం ఏం చేస్తారంటే హ్యాకర్స్ అంటారు, వీళ్ళందరూ హ్యాకర్స్ ఉంటారు. ఆ డేటా అంటే డేటా బయటకు వెళ్ళకుండా కాపాడుకుంటూ కూర్చునే వాళ్ళే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు. ఇంకా వాళ్ళు ప్రతిదీ కూడా చూస్తుంటారు అనమాట, నువ్వు ఏం ఎంటర్ చేస్తున్నావు, నీ సిస్టంలో నుంచి డేటా ఏమైనా బయటకు వెళ్తుందా, బయట నుంచి నీకు ఏమైనా సిస్టంలో నుంచి డేటా వస్తుందా, లేకపోతే ఏదో కొత్త ఈమెయిల్స్ ఏమైనా వస్తున్నాయా, ఫిషింగ్ అంటారు, స్పామింగ్ అంటారు కదా, అవన్నీ వస్తున్నాయి లేదా, వీళ్ళ పని ఇదే అనమాట. ఇది ద సైబర్ సెక్యూరిటీ అయితే ఇది నాకు తెలిసిన లాంగ్వేజ్లో చెప్పాను. ఓకే. ఓకే. వేరే వాళ్ళకి డేటా వెళ్ళకుండా కాపాడుకుంటూ కూర్చోవడం అంతే. సో మా ఫ్రెండ్ అయితే యాపిల్లో పనిచేస్తున్నాడు సైబర్ సెక్యూరిటీ మీద. సో మోస్ట్లీ డైలీ వాడు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువ వర్క్ చేయడం అనమాట. జస్ట్ మ్యాక్సిమం 30 to 40 minutes అనమాట అంతే మనోడు చేసేది. ఇది కథ. ఇంకేమైనా ఉన్నాయా అంటే దీని లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా చాలా ఉంటాయి సైబర్ సెక్యూరిటీ గురించి అయితే, బట్ నాకు అంతగా ఐడియా అయితే లేదు దాంట్లో. ఓకే. ఓకే. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అయినా ఏదైనా కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు గ్రాఫిక్ ప్లాట్ఫామ్ ఉంది, అలాంటి అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నావు, డెవలప్ చేసావు, టెస్ట్ చేసావు, దాని తర్వాత డిప్లాయ్ చేస్తున్నావు. ఆ డిప్లాయ్మెంట్ చేస్తున్న దాంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ తీసుకున్నారు అనుకోండి, అందులో పేమెంట్ సెక్షన్కి ఒక కాంపోనెంట్ ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ పేమెంట్ ఇంటిగ్రేషన్కి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, అంటే ఇండివిజువల్ అనమాట. ద సేమ్ వే పేమెంట్కి ఒకటి ఇండివిజువల్ అప్లికేషన్ ఉంటుంది, దాంతో మెయిన్ డాష్బోర్డ్ ఉందా దానికి ఒక అప్లికేషన్ ఉంటుంది, దాంతో డిఫరెంట్ అనమాట. ప్రతి సెక్షన్స్కి ఒక్కొక్క డిఫరెంట్ అప్లికేషన్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ డేటానంతా కూడా మనము ఒక దగ్గర డిప్లాయ్ చేయాలి. ఒకే పెద్ద అప్లికేషన్ వెళ్ళి ఒక దగ్గర కంటైనర్లో పెట్టి నువ్వు డిప్లాయ్ చేయడం వల్ల ఆటోమేటిక్లీ ఎక్కువ మంది వచ్చారనుకోండి, సో అది ఇష్యూ వస్తుంది అనమాట. దానికోసం డిఫరెంట్గా వచ్చింది అయితే కంటైనర్స్. అందులో మరి ఈ కుబర్నెటిస్ అనేసి ఒకటి ఆప్షన్ ఉంది కదా మన డెవాప్స్లో, మీరు వినే ఉంటారు కుబర్నెటిస్ అనేసి. సో అది ఏం చేస్తుందంటే దీనికోసమే అనమాట. ఇప్పుడు నార్మల్గా అర్థం చేసుకోండి, ఇప్పుడు మీరు ఒక సిస్టమ్ ఉంది, మీకు కంప్యూటర్ ఉంది, ఇక్కడ Amazon.com ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు క్లౌడ్ ఇక్కడ మీరు యాడ్ చేశారు, డేటాని ఇక్కడ యాడ్ చేశారు. అంటే ఇక్కడ ఈ కంప్యూటర్లో ఎప్పుడైతే నువ్వు ఎవరైతే వచ్చి ఇక్కడ క్లిక్ చేస్తారో ఇక్కడ ఉన్న డేటా మొత్తం కూడా లోడ్ అవుతుంది, ఓన్లీ ఒక్క యూజర్ నుంచి ఒక 10 మందికి. వాట్ ఇఫ్ ఇన్ కేస్ ఒక 1000 మెంబర్స్ వస్తే? ఇలాంటి కంప్యూటర్స్ని హ్యాండిల్ చేయలేదన్నమాట. ఈ కంప్యూటర్ అయితే హ్యాండిల్ చేయలేదు. ఆ ర్యామ్ కానీ అది CPU మొత్తం డేటా అంతా కూడా క్రాష్ అయిపోద్ది అనమాట. ఇలా కాకుండా నువ్వు ఇంకో సిస్టమ్కి ఏం చేస్తావు, ఫుల్ అయిపోయింది కదా, ఇంకో సిస్టమ్ నువ్వు క్రియేట్ చేసుకుంటావు. ఇక్కడ అమెజాన్ సేమ్ ఉంటుంది, అదే డేటా ఉంటుంది, అది ఇక్కడ ఫుల్ అయిపోయిందా ఇక్కడికి వెళ్ళిపోండి అని చెప్తాం. అంటే దీన్ని మామూలు టెక్నికల్ ఏమంటారంటే దీన్ని కంటైనర్స్ అని అంటారు. సో కంటైనర్లో ఒక డేటా అయితే మనం యాడ్ చేస్తాం, ఇది ఫుల్ అయిపోయింది దీనికి వెళ్తాం. ఒకవేళ ఎక్కువ మంది వచ్చారు దాని కాకుండా ఇంకేం చేస్తాం, ఇంకో కంటైనర్ చేసుకుంటాం. ఓకే, సో ద సేమ్ కాన్సెప్ట్తో వచ్చింది కుబర్నెటిస్ అన్నమాట. సో డేటా లోడ్ కాకుండా ఒక దగ్గర నుంచి ఇంకో దానికి పంపిస్తూ ఉంటుంది, దానికోసం వచ్చినది క్లౌడ్ కంప్యూటింగ్ అన్నట్టు.
ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట. దీని లోపల వచ్చినవన్నీ ఒక వాట్ ఇఫ్ ఇన్ కేస్ 1000 మెంబర్స్ వస్తే ఏమవుతుంది, ఒకవేళ 1 lakh మెంబర్స్ వస్తే ఏమవుతుంది, 2 millions వస్తే ఏమవుతుంది, 10 millions పీపుల్ వస్తే ఏమొస్తుంది, ద ఎంటైర్ అప్లికేషన్ ఎట్లా మనం స్కేల్ చేయాలన్నట్టు. ఓకే, దీంట్లో ఇంకా లోడ్ బ్యాలెన్సర్ అని కూడా ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో అలా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో క్లౌడ్ కంప్యూటింగ్ మొత్తం వచ్చేదంతా కూడా డిప్లాయ్మెంట్ గురించే వస్తుంది. ఓకే, చెప్పండి, అది కూడా చేద్దామంటే అది కూడా చేసి పడద్దు, ప్రాబ్లం లేదు. బట్ టైం కుదరాలి కదా, అంతా సెట్ అవ్వడం అంటే కొంచెం టైం పడుతుంది. బట్ చూద్దాం ఎంతవరకు అడ్వాన్స్ వరకు వెళ్తామో చూద్దాం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంతవరకు? డిప్లాయ్ చేశాక చేంజెస్ చేశారు, మళ్ళీ సేమ్ మళ్ళీ యూఆర్ఎల్ క్రియేట్ చేస్తారా, లేకపోతే సేమ్ యూఆర్ఎల్ వెళ్ళిపోతున్నా కొత్త చేంజెస్? లేదు, ఒకటే అదే సేమ్ యూఆర్ఎల్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Amazon.com ఉంది కదా, ఇదే యూఆర్ఎల్ ఉంటుంది. దీన్ని నువ్వు ఏం చేయలేవన్నమాట. ఓకే, అది ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే, ఇప్పుడు డెవలపర్స్ ఉంటారు, డెవలపర్ బ్రాంచ్ ఉంటుంది, ఇక్కడ ఒక యూఆర్ఎల్ క్రియేట్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే amazondev.com అని ఉంటుంది. ఇక్కడ నువ్వు చేంజెస్ మొత్తము యాజ్ ఎ డెవలపర్గా నువ్వు చెక్ చేస్తావు. దాని తర్వాత ఒకవేళ టెస్టర్స్ కనుకో amazon.test.com అని ఒక యూఆర్ఎల్ ఉంటుంది. వీళ్ళందరికీ టెస్టర్స్కి అనమాట ఇదంతా యూఆర్ఎల్. కోడ్ అంతా కరెక్ట్గా ఉంది, ఇంకా ఫైనల్గా ప్రొడక్షన్ లెవెల్కి వెళ్తుంది. ప్రొడక్షన్ లెవెల్ ఏది? అమెజాన్. ఇక్కడున్న కోడు ఈ 2 కోడ్లు వచ్చి దీనిలోకి వస్తుంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ టెస్ట్ పాస్ అవుతుంది, ఇక్కడ ఒక టెస్ట్ పాస్ అవుతుంది, దాని తర్వాత దీనిలోకి వస్తుంది. ఇది గాయస్, ఐ గెస్ ఈరోజు మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటా. సో ఇప్పటి నుంచి మీరు ఎవరైనా కూడా ఫ్రంట్ ఎండ్ పనికి వస్తుందా, బ్యాక్ ఎండ్ పనికి వస్తుందా, ఉంటుందా ఉడతా అనేసి ఆ క్వశ్చన్స్ అనేది మీరు తీసి పడేస్తారని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీథింగ్ అన్న ఒకసారి ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత లైవ్ నడుస్తుంటది కదా, మళ్ళీ అదే ప్రాజెక్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మళ్ళీ దాన్ని ఎట్లా చేస్తారు? అది టుమారో అయితే నేను చెప్తాను అది. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నో చెప్పేస్తా, ప్రాబ్లం లేదు. ఓకేనా, మనకి కొన్ని ఫేజెస్ ఉంటాయి శివ. ఓకే, సో ఫేజ్ 1 అని ఉంటుంది, ఇది 6 months అనమాట. 6 monthsలో ఆ గ్రాఫ్ ఏదైతే ఉంటుందో బేసిక్ ఫీచర్స్ కావాలంటాడు. లైక్ లాగిన్ అవ్వచ్చు, సైన్అప్ అవ్వచ్చు, లేకపోతే అథెంటికేషన్ అవ్వచ్చు, వాట్ ఇంటిగ్రేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. వాడు 6 months టైం ఇస్తాడు. ఓకే, సో నువ్వు జనవరిలో స్టార్ట్ చేసావు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఓకే, సో జూన్ కల్లా నీకు అయిపోయింది, అంటే కాంట్రాక్ట్ అనేది ఎంటర్ అయింది అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు సో 6 months అయిపోయింది, ఫేజ్ 1 అయిపోయింది, నువ్వు డెలివర్ చేసావు, నీ వర్క్ చాలా నచ్చింది అన్నమాట క్లయింట్కి. దాని తర్వాత ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ఆ ఫేజ్ 2లో ఏమవుతుందంటే, నువ్వు బేసిక్ ఫీచర్స్ నువ్వు కంప్లీట్ చేసావనుకో, ఓకే, దట్స్ ఎనఫ్. బట్ ఎంటైర్ అప్లికేషన్ ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. దాంట్లో నీకు బగ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. బగ్స్ ఇది ఎవరు ఇస్తారంటే కస్టమర్స్ చెప్తారన్నమాట, అప్లికేషన్ ఏంట్రా బాబు ఇంత స్లోగా తిరుగుతుంది, బటన్ క్లిక్ చేస్తుంటే ఇది రావడం లేదు, మొబైల్లో చూస్తుంటే రావడం లేదు, వెబ్ అప్లికేషన్ ఇంకో విధంగా వస్తుంది అనేసి మొత్తం బగ్స్ అయితే రైజ్ చేస్తారన్నమాట. ఇక్కడ జనాలు కావాల్సి వస్తారు. వీళ్ళని ఏమంటారంటే సపోర్టర్స్ అని అంటారు. సపోర్ట్ వర్క్ అని అంటారు, వినే ఉంటారు కదా. సో లైక్ ఇన్ఫోసిస్లో కానీ టీసీఎస్లో కానీ నాకు సపోర్ట్ వర్క్ వేశారు, డెవలప్మెంట్లో లేదు అంటే ఇదే సపోర్ట్ వర్క్ అంటే. ఇంకా ఆ బగ్స్ మీద నువ్వు ఇంకా చేసుకుంటూ కూర్చుంటావు అంతే. పెద్దగా నువ్వు ఏం వర్క్ చేయవన్నమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ముందు కంప్లీట్ చేసి పడేసి ఉంటారు. అది చిన్న ఇష్యూస్ వస్తాయి, ఈ మెయింటెనెన్స్ చూస్తుంటారు, కరెక్ట్గా అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా, లేకపోతే ఏమైనా క్రాష్ అవుతుందా, క్రాష్ అయిన తర్వాత ఎట్లా మనం ఫిక్స్ చేయాలన్నప్పుడు వీళ్ళంతా సపోర్ట్ వర్క్ అయితే పనిచేస్తారు. ఓకే,
కానీ కరెక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కాంట్రాక్ట్ అని ఉందా, ఈ కాంట్రాక్ట్ జనవరి నుంచి జూన్కి వచ్చింది, మీకు ప్రాజెక్ట్ అయితే మీకు వచ్చింది. సో ఇది కాంట్రాక్ట్ ఎండ్ 6 months ఉంది. ఇప్పుడు మీకు సడన్గా మీకు ఒక సీనియర్ లెవెల్ డెవలపర్, ఒక 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మీకు కావాలి, 6 monthsలో ఎండ్ అవుతుంది కాబట్టి. సో ప్రాజెక్ట్ బడ్జెట్ ఏంటంటే 2 crores ఉంటుంది. అప్పుడు వాడు ఏం చేస్తారంటే, శివ నువ్వు ఏదైతే ఉన్నావో మీ కంపెనీ ఉంది కదా, మీ కంపెనీ రిజైన్ పెట్టి రిజైన్ చేస్తే మా దాంట్లోకి వచ్చి. అర్థమవుతుందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు అర్థమైతే కాంట్రాక్ట్ జాబ్ ఎందుకు వచ్చింది అనేది మీకు క్లారిటీ వస్తుంది. శివ నువ్వు ఏదైతే ఉన్నావు కదా రిజైన్ చేసి పడి, నువ్వు 3 months నోటీస్ పెట్టి నువ్వు సర్చ్ చేయాలి, ఏ కంపెనీ అయినా కూడా. ప్రెజెంట్ మ్యాండేటరీ అన్నమాట. ఆ 3 months కలిసి ఎవ్రీ మంత్ నువ్వు 1.5 ఇవ్వాలన్నమాట. అంటే ఆల్మోస్ట్ 4.5 lakh కంపెనీకి నువ్వు పే చేసి బయటకు వచ్చేయాలి. నేను ఒకవేళ బయటికి రావాలనుకుంటే 1.5 అనేది నేను ఇవ్వాలి. 1.5 బేసిక్ శాలరీ ఉండాలి. ఈ గొడవ పాయింట్ రైట్. ఈ 4.5 ఎవరైతే ఉందో, ఏదైతే కొత్త కంపెనీ ఉందో వాడే పే చేస్తాడు. నీ దగ్గర నుంచి ₹1 కూడా కట్టిన కూడా అనమాట. వాడు నిన్ను కొనుక్కుంటాడు. అర్థమవుతుంది నేను చెప్పింది? కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఇప్పుడు శివ ఉన్నాడు, ఇప్పటికిప్పుడు వానికి కావాలా 6 monthsలో ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసి ఇవ్వాలి. 2 crores ప్రాజెక్ట్. ఓకే, ఆ 2 crore ప్రాజెక్ట్ ఉన్నప్పుడు 10 years ఆఫ్ క్యాండిడేట్ మార్కెట్లో దొరకడం చాలా కష్టం. వాడు ఏదైతే స్కిల్స్ చూస్తున్నాడో అది దొరకడం లేదన్నమాట. అప్పుడు వాడేం చేస్తే తెలివిగా, శివ నువ్వు 3 months ఏదైతే ఉంటుందో ఆ సర్వీ నోటీస్ పీరియడ్ అంత ఉంటుంది కదా, దీంట్లో వచ్చే ఆప్షన్ ఏంటంటే బైఅవుట్ ఆప్షన్ ఉంటుంది. బైఅవుట్ ఆప్షన్. నీ కంపెనీకి నేను రిజిగ్నేషన్ పెట్టాను అనుకో, శివ ఎందుకు రిజిగ్నేషన్ పెడుతున్నావు, 3 months నువ్వు నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలని 3 months ఉంటుంది. అప్పుడు నేనేమంటాను, నాకు అంత టైం లేదు రాబాయ్, మీకు ఏదైతే 4.5 lakh అనేసి పర్ మంత్ ఉంటుంది కదా, బైఅవుట్ ఆప్షన్ నేను తీసేసుకుంటా, నీకు 4.5 లక్షలు నేను అమౌంట్ ఇచ్చేస్తాను, నన్ను వదిలేసి ఇప్పటికిప్పటికి వదిలేయమని చెప్తే, అప్పుడు వాడేం చేస్తారు మేనేజరు, హైయర్ అథారిటీ ఎవరైతే ఉంటారో మేనేజ్మెంట్తో మాట్లాడి 4.5 lakhs ఏదైతే శివ అగ్రీ చేశాడో ఈ 4.5 లక్షలు కట్టేస్తారంట, మనం రిలీజ్ చేద్దాం. సో ఆ కంపెనీ నుంచి నన్ను రిలీజ్ చేస్తారన్నమాట ఇమీడియట్గా. నా యాక్సెస్ కార్డ్ కానీ మొత్తం ల్యాప్టాప్ అన్ని కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుని నేను రిలీజ్ చేస్తాను. రిలీజ్ చేయగానే ఎవరైతే వీళ్ళు ఇక్కడ కాంట్రాక్ట్ హైర్ పొజిషన్ అన్నారు కదా, దీంట్లోకి వెళ్ళి జాయిన్ అయిపోతాం. సో ప్రజెంట్ మార్కెట్ నాకు ఎక్స్పీరియన్స్లో ఒక 45 lakhs ఉందనుకోండి శాలరీ, వాడు డైరెక్ట్గా 60 lakhs ఇస్తాడు. సో ఇక్కడ మన గొర్రెలు చేసే పని ఏంటంటే, కాంట్రాక్టర్గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి 45 నుంచి 60 లక్షలకి వెళ్తుందంటే ఆల్మోస్ట్ 15 lakhs మనకు వచ్చింది. దాని దగ్గర 4.5 వాడు కట్టేశాడు కాబట్టి మనకు 15 lakhs లాభం అనుకుంటారు. ఇందులోనే చేసే అంత తప్పు. ఎప్పుడైతే నీకు 15 lakhs లాభం అనుకుంటావు, 60 లక్షలు అంటున్నావు కదా, ఇందులో కరెక్ట్గా 6 months ప్రాజెక్ట్, దాని తర్వాత నీ జాబ్లను పీకేస్తావు. ఎందుకంటే నీ వర్క్ నేనైతే నీ ఎనర్జీ నీ టైం ఏదైతే ఉందో వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. 6 months తర్వాత నువ్వు ఖాళీగా ఉంటావు. సో 5 లక్షల కోసం నువ్వు కకృతి పడ్డావు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 60 లక్షలు అనుకోండి, నీకు వచ్చింది ఎంత, 30 లక్షలే కదా. సో ఈ 30 లక్షలు కూడా 30% ట్యాక్స్ తీసేయి. సో ఆటోమేటిక్గా నువ్వు ఖాళీకి కూర్చుంటావు కదా, మరి దానికైతే 2 to 3 months టైం పడుతుంది కదా. సో ఎప్పుడైతే నువ్వు 45 లక్షలు పెట్టుకొని మళ్ళీ 60 లక్షలకి వెళ్ళి ఈ 60 లక్షలతో నువ్వు శాలరీ కోసం ట్రై చేస్తున్న మార్కెట్లో నీకు జాబ్ రాదు. ఎందుకు చాలామంది స్ట్రగుల్ అవుతారంటే ఇందుకోసమే. ఓకే, సో ఐ నో ఈరోజు కొంచెం మీకు క్లారిటీ వచ్చింది అనుకోండి. సపోర్ట్ అంటే వర్క్ అంటే ఏంటి, కాంటాక్ట్ హైర్ పొజిషన్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఓకే, సో ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉంది, నేను కావాలి నాకు అన్నప్పుడు నేను సపోర్ట్ చేయను, బట్ ఇదైతే మనం చేస్తాం 6 months to 1 year. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఆల్మోస్ట్ 90% ఉండదు. ఎందుకు, 6 months కాబట్టి.
అర్థమైందా గైస్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. ఈరోజు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను మీకున్న దానివన్నీ. సపోర్ట్ అంటే టెక్నికల్ సపోర్ట్ లెవెల్ బ్రో. టెక్నికల్ సపోర్ట్ లెవెల్ అంటూ ఏముండదు బ్రో. నువ్వు ఒక డెవలపర్ని వాళ్ళ వర్క్ మామూలు చిన్న చిన్న బగ్స్ ఉంటాయి కదా, లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ బాగాలేదు, ఫాంట్స్ ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉంది, చిన్న చిన్న వర్క్ అనమాట. నువ్వు కొత్త ఫీచర్స్ ఏమి నువ్వు డెవలప్ చేయవన్నమాట. జస్ట్ ప్రాజెక్ట్లో ఉంటావు అనమాట, అంతే. అంతకుమించి నువ్వేం చేయవు. సరేనా? అర్థమైందా అన్న? ఇప్పటిదాకా మనము ఇట్లా అంటే 1.5 ఇట్లా 4.5 కట్టిన తర్వాత వేరే కంపెనీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మనం తీసేసిన తర్వాత మళ్ళీ పాత కంపెనీకి వెళ్ళొచ్చు కదా, అట్లా ఆప్షన్ ఉంటుంది? ఇంకా లేదు. సో ఒక్కసారి రాజ్య బహిష్కరణ జరిగిన తర్వాత నువ్వు బాహుబలి కోర్టుకి వెళ్ళలేవు అనమాట. అంటే నార్మల్గా నోటీస్ పీరియడ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్తే తీసుకుంటారా, లేకపోతే ఇలా జరిగితే తీసుకోరా రిటర్న్? అసలు లేదు, ఇంకా ఆప్షన్ లేదు. అంటే నార్మల్గా ఇట్లా స్విచ్ అవుతున్నప్పుడు మళ్ళీ చేసిన కంపెనీలో కూడా తర్వాత వెళ్తుంటారు కదా, అలా అని అడిగాను. లేదు, ఎవరైతే చెప్తున్నారో ఎవరైతే చేస్తున్నారో అది ఒక వేస్ట్ కంపెనీ కాబట్టి ఒకవేళ మేబీ రిటర్న్ తీసుకొచ్చామో, బట్ తెలివైన వాడు ఎప్పుడు కూడా వాడి రిటర్న్ని యాక్సెప్ట్ చేయడు అనమాట. ఎందుకు చేయడు కూడా నేను చెప్తా. నువ్వు ఎందుకు వెళ్ళావు బయటికి? ఇప్పుడు నా వర్క్ నచ్చలేదు, నేను బాస్ నచ్చలేదనే కదా బయటికి వెళ్ళావు. అంటే బయట నీకు వర్క్ నచ్చట్లేదు, మళ్ళీ అక్కడే నచ్చట్లేదు, మళ్ళీ నా దగ్గరికి వస్తున్నావు. యాక్చువల్లీ వర్క్ అండ్ ఇంకోటి శాలరీ ఎక్కువ వస్తుందని పక్కలేను అనమాట. అది జరగదు. అది మ్యాక్సిమం 95% జరగదు. ఆ 5% అంటే వెరీ రేర్ సినారియోస్. ఆఫ్టర్ 3 years తర్వాత నువ్వు గెట్ ఇన్ అవ్వచ్చు అనమాట, మరి సేమ్ కంపెనీ. బట్ వెరీ రేర్ సినారియోస్ అవి. 5% మాత్రమే వర్కౌట్ అవుద్ది. ఓకే, ఒక్కసారి ఎగ్జిట్ అయినామంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళలేము, అంతే. ఇంకా ఒక్కసారి ఎగ్జిట్ అనమాట. ఇంకా బహిష్కరణ జరిగినప్పుడు ఇంకెవరు ఏం చేయలేదు. అందుకే మనం వెళ్ళేటప్పుడే మనం ఆలోచించుకోవాలి, ఓకే ఇది బాగుందా బాగాలేదా, ఏంటి సంగతి అని మనం తెలుసుకోవాలి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? గుడ్ క్వశ్చన్. ఇంకా ఏమైనా ఉన్నాయి వ్యాలిడ్ క్వశ్చన్స్ ఏమైనా? సో ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా, నేను చెప్తున్నాను కదా, మీరు ట్రై చేసుకోవచ్చు. సో గూగుల్లోకి వెళ్ళండి, కాంటాక్ట్ హైర్ పొజిషన్స్ అని కొట్టండి, మీకు ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి. అందులో మోస్ట్లీ మీకు కన్సల్టెన్సీ నుంచి వస్తాయి. వెళ్ళండి, మాట్లాడండి, చేసుకోండి. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉండదు. ఇది హ్యాక్ ఎవరు చెప్పరు, బట్ నేను పబ్లిక్గా చెప్తాను. ఇంకేమైనా ఉన్నాయో? ఇంక లేవా? క్లోజ్ చేద్దామా ఈరోజైతే? ఆల్మోస్ట్ ఎంత టైం? 9:04. అందరికి అర్థమైంది. కిరణ్, ఇంకా నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఫోన్ రాసారి టెస్ట్లెస్ కి వెళ్తుంది కదా బ్రో. గిటాబ్ 2 డిపాజిటరీస్ ఉంటాయి, వాళ్ళకి టెస్టర్స్ ఒకటి డెవలప్మెంట్ ఉంటుంది అన్నారు కదా. అవును. టెస్టర్స్ రేస్ చేశాక బగ్స్ మళ్ళీ డెవలప్మెంట్ వాళ్ళు మళ్ళీ చేస్తారు, మళ్ళీ టెస్టర్స్ వెళ్తుంది, అంతేగా? అంతే. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పాను కదా. ఇప్పుడు CI/CD పైప్లైన్స్ అంటే ఏంటి? సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అని ఉంది కదా. ద సేమ్ వే ఎప్పుడైతే వాళ్ళు కంప్లైంట్ ఏదైతే బగ్ ఉందో రైజ్ చేస్తారో అది డెవలపర్స్ కిందకి వెళ్తుంది అనమాట. ఆ డెవలపర్స్ ఆ ఇష్యూ అనేది ఫిక్స్ చేస్తాడు, డిప్లాయ్ చేస్తాడు, ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట, అంతే కదా. తర్వాత ప్రొడక్షన్ అదంతా కూడా నీకు నెక్స్ట్ క్లాసెస్లో మొత్తం ఇది చెప్తున్నా కదా, ఇది ఒక సిరీస్ లాగా అనమాట మనకి. ఇట్ విల్ టేక్ మ్యాక్సిమం 15 days టైం పడుతుంది. మొత్తం ప్రతిదీ మీకు కవర్ అవుతాయి, నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా కవర్ అవుతాయి. ఓకే, ఇది మీకు క్లారిటీగా వస్తే ఇది ఉంది కదా, ఏంటి, ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్, సేమ్ కాన్సెప్ట్, అది ముందుకు వెళ్తున్నాం. ఇది అర్థమైతే అది మీకు అర్థమవుతుంది. సరే అయితే చలో.